హర హర మహాదేవ. ప్రతి లింగాన్ని దర్శించే ముందు ఇలా కర్పూరం సమర్పించి చక్కగా స్వామి దర్శనం చేసుకుంటాం. ఇది వచ్చి అగ్నిలింగం. అగ్నిలింగం దాటాక రమణ మహర్షుల ఆశ్రమం వస్తుంది. మేమైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచే చూసాం. నెక్స్ట్ టైం అనేది తీరిగ్గా వెళ్ళొచ్చు అన్నట్లుగా. మధ్యలో ఇట్లా దాహం వేసినప్పుడు కొబ్బరి బొండం నీళ్ళు, ఇలా కొబ్బరి అయితే ఎంత ఎనర్జీయో తెలుసా. అన్నట్లు మేము భోజనం చేయలేదు. కడుపు నిండా డిన్నర్ చేస్తే గిరి ప్రదక్షిణ చేయలేమని ఏమీ తినలేదు. ఇక్కడ చూడండి, దీన్ని పొర్లు దండాల ప్రదక్షిణ అంటారు. మామూలుగా నడవటానికే చాలా కష్టపడుతుంటే ఈయనైతే ఏకంగా పొర్లు దండాల ప్రదక్షిణ చేస్తున్నాడు. నిజంగా చాలా గట్స్ ఉండాలన్నమాట. ఇక ఈ బుడ్డమ్మ కబుర్లు చెప్తాను, వచ్చేయండి. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ చదువుతున్నా. సరే కానీ నీ కాళ్ళు నొప్పులు పుట్టడం లేదు. ఇంత దూరం నడుస్తున్నావు. అసలు నాకు చూడు, లెగ్ పెయిన్స్ వచ్చినాయి. ఇట్లా నీకు నొప్పులు లేవా? నన్ను ఇప్పుడు పరిగెత్తించింది. పరిగెత్తించిందా? నువ్వు పరిగెత్తలేవంటుంది. పాప పేరు దాత్రి. అమ్మాయినా? కాళ్ళు ఎప్పుడు పుట్టడం లేదా నీకు? మళ్ళీ చెప్పు. హర హర మహాదేవ. ఇది ఎన్నోసార్లు నువ్వు ఇట్లా రావటం గిరి ప్రదక్షిణకి? మూడోసారా? 3 సార్లు వచ్చిందంట. వామ్మో, కాళ్ళు ఎప్పుడు పట్టలేదా నీకు? ఏది హర హర మహాదేవ చెప్పు. వెళ్దాం. దండం పెట్టి చెప్పు. పెద్దగా హర హర మహాదేవ. గాడ్ బ్లెస్ యు అంటారా? ఈ దాత్రిని చూస్తుంటే నాకు అచ్చు బుల్లి మణికంఠులాగా అనిపించింది. ఈ పాప మా ఏరియా నుంచి మాతో పాటే అరుణాచలం వచ్చింది. ఆల్రెడీ గిరి ప్రదక్షిణకు 2 టైమ్స్ వచ్చింది కదా. ఒక ప్లేస్కు రాగానే ఇక్కడ జింకలు ఉంటాయని నన్ను లాక్కొని వెళ్ళిందనమాట. ఎంత మెమోరియో కదా. జింకలు కూర వండుకుంటారా? ఎంత వైల్డ్గా ఉందో చూడండి. జింకని కూర చేసుకొని తినిద్దంట. ఒకసారి ఇక్కడ చూడండి, ఎంత మెచ్యూర్డో పాప. భలే కలిపావే మా ఇద్దరిని. మేము సపరేట్గా నడుస్తున్నాం, మళ్ళీ చేతులు కలిపి వెళ్ళింది ఇద్దరు కలిసి నడవండి అని. హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్